ఈ టైటిల్ చూసిన తర్వాత మీకు ఒకటే అనిపించవచ్చు, కేసీఆర్ని అరెస్ట్ చేసి మొగోడు తెలంగాణ రాష్ట్రంలోని భారతదేశంలో కానీ పుట్టి ఉన్నాడా, అసలు పుట్టిండా అని మీకు చాలా డౌట్లు వస్తాయి. అంత మొగోడు ఎవడైనా ఉన్నాడా అంటే చాలా వరకు చెప్పే సమాధానం ఒకటే, అంత మొగోడు ఇంకా దిగి రాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం మాత్రమే ఆయన నానా రకాలుగా ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కింగ్డమ్గా, అభివృద్ధి బాటల వైపుగా, ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, లేకుంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాలో కానీ, గ్రీన్ రెవల్యూషన్ కానీ, వాటర్ కన్జర్వేషన్లో కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క డెవలప్మెంట్స్ పరంగా కానీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండు. ఇంత జరిగిన తర్వాత కేసీఆర్ గారు అవినీతికి పాల్పడినని నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గారు నిజంగానే అవినీతికి పాల్పడి ఉండుంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎందరో మంది డబ్బులు ఇవ్వడానికి వచ్చిర్రు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తాం, తరతరాలు కూర్చొని తిన్నా కూడా ఓడవని డబ్బులు ఇస్తాం, నువ్వు ఉద్యమాన్ని విరమించుకో అంటే నీ డబ్బులు నా నెరిసిన వెంట్రుకతో సమానం అనుకుంటూ తన కేసీఆర్ గారు తన ఉద్యమాన్ని విరమించుకోలే. భీకరమైన ఉద్యమాన్ని నడిపించిండు, భయంకరమైన ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని ఒక్కటి చేసి, ప్రజల్ని ఒక్కటి చేసి, ఆయన చేసిన యుద్ధం అంతా ఇంత కాదు, అతి పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో ప్రతి ఒక్కరు భయపడి ఢిల్లీ మెడలు వంచిండు, ఒక్కొక్కరిని గజగజలాడించిండు. అట్లాంటి నాయకుడు ఈరోజు అవినీతి చేసిరని కథలు పడతా ఉన్నారు. మరి కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, దాని గురించి పూర్తిగా వివరించుకునే ప్రయత్నం చేస్తా. విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ గారు బయటికి రావడం, ఒకసారి ఆ విజువల్ చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. నిన్న ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా, యూట్యూబ్లో చూసుకున్నా కానీ, ట్విట్టర్లో చూసుకున్నా కానీ, లేకుంటే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, క్రోమ్లో కానీ, గూగుల్లో కానీ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా కేసీఆర్ గారి యొక్క హీరోయిజమే అవుపడింది. ఎక్కడ చూసినా కూడా హీరో ఆఫ్ ద డే అని చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తన మీడియాలే చక్కగా పనిచేయవు ఆ టైంలో. అట్లాంటిది కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు అని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఆయన ఆషామాష లీడర్ కాదు, ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగ కాదు, హెల్త్ పాలసీలో 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడే ఇంకో దొంగ కాదు, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేద్దామని చూస్తే మరో దొంగ కాదు, 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేస్తున్న దొంగ ఏం కాదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆయన జోలికి వస్తే మేమేందో చూపిస్తాం అనుకుంటూ నిన్న అదేవిధంగా ఉద్యమం ఎట్లా లేచిందంటే మీరు చూసిర్రు మిత్రులారా, అంత ఘోరంగా జరిగింది నిన్న. అసలు ఎవరు ఊహించని విధంగా జరిగింది నిన్న తెలంగాణ రాష్ట్రంలో. యాక్చువల్గా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు అవినీతి చేయలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బట్ రేవంత్ రెడ్డి అట్లా కాదు. ఇదే మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు మీకు ఒకటే తెలవాలి, మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లో ఎట్లా ఎదుర్కోవాలనో రేవంత్ రెడ్డికి తెలియడం లేదు. ఎదుర్కొనే దమ్ము లేక, అంత స్టఫ్ లేక, మాట్లాడేది లేక ఇప్పుడు ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో గెలవాలంటే ఒకటే మీడియా తరపున ఒకటే ప్రచారం చేయాలి. ఏమని? ఇప్పుడు ఇది ఉంది కదా, కేసీఆర్ అరెస్ట్ ప్లాన్ అని ఒకటి భారీగా వేసేయాలి. దీన్ని వేసి వీళ్ళు ఏం చేయాలి, ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచే దిశగా వీళ్ళు ముందుకెళ్ళాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి, ఇదే 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా చేసిందంటే 6 గ్యారంటీలు డొల్లా, అసలు లేదు. ఈ 6 గ్యారంటీ డొల్లా. అదేవిధంగా 420 హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ 420 హామీలు కూడా గుండు సున్నా. ఈరోజు ఏది కూడా చక్కగా లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఇవన్నీ మేము చేశాము,
మేము చూపాము అని చెప్పుకోవడానికి చూపడానికి ఏది కూడా లేదు మిత్రులారా. ఏదంటే ఏది కూడా లేదు. అట్లా లేకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటట్టు ఉంది. అట్లాంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కేటీఆర్ వెనకాల పడాలి, తర్వాత హరీష్ రావు గారి వెనకాల పడాలి, ఆ తర్వాత ఎవరు వెనకాల పడాలి? తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ గారి మీద పడాలి. ఇట్లా పడినప్పుడు ఈరోజు నిన్న మీరు చూశారు, దిష్టి బొమ్మ దహనం అని, తెలంగాణ రాష్ట్రాన్ని కాలబెట్టుడని, అవి మామూలు కార్యక్రమాలు జరిగినాయి. కేసీఆర్ జస్ట్ విచారణ జరిపినందుకే తెలంగాణ మొత్తం సగం తగలబడిందంటే ఈ మ్యాటర్ ఇప్పటికే ఢిల్లీకి పాకినట్టుంది. ఢిల్లీ అధిష్టానమే వణికిపోయినట్టుంది ఈ విషయాన్ని చూసి. అట్లాంటిది కేసీఆర్ని అరెస్ట్ చేస్తే గజ్జున వణకాలి వ్యవహారం అంతా. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అనే దాని గురించి మీరు చెప్పకుండా అన్ని చెప్తున్నారంటే వాళ్ళు ముట్టుకోరు. ఎలక్షన్ల గెలవడం కోసమే ఈ డ్రామా ఆడిర్రు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత దమ్మే ఉండుంటే నిన్న విచారణ జరిగిన తర్వాత ఆ సిట్ కమిషన్ వాళ్ళు బయటకు వచ్చి కేసీఆర్ అవినీతి చేశాడు, కేసీఆర్ చేయలేదు, కేసీఆర్ విన్నాడు లేదంటే వినలేదు అని మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. దిగామా, ఎక్కామా, పారిపోయామా అదే ఉంది తప్ప ఎక్కడ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఒక్క ఎవిడెన్స్ కూడా సంపాదించారంటే ఎక్కడ కూడా సంపాదించలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు, స్టఫ్ లేదు, సబ్జెక్ట్ లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. ముట్టుకోవాలంటే ఎక్కడో వాళ్ళకు తెలియని భయం మొదలైంది వాళ్ళకు.